ఇప్పుడున్న మీ షాడో ఎమ్మెల్యే గతంలో పేరు అలా పెట్టిన మీ స్నేహితులు కావచ్చు, మీకు అనుచరులు కావచ్చు, వాళ్ళతో కూడా మీకు ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. నాకేం ఇబ్బందులు ఏమి లేవు సార్. ఆయన కూడా ఏంటంటే వ్యాపారం చేసుకునేటప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఒక్కో పార్ట్నర్ ఎదుగుదాం ఉన్నట్టుగానే ఆయన కూడా ఇక రాజకీయాలు ఎదుగుదామని అనుకుంటున్నానని నాతో చెప్పాడు. తప్పేముంది అన్నా నేను అంతే. నాకేమి ఆయనతో నాకేమి ఇబ్బంది పడతాయి. మీ స్ట్రైట్నెస్ కూడా ఈ కొంతవరకు ఇబ్బందికరంగా అయి ఉండొచ్చు. నాకు అటువంటి మనుషులు నన్ను షాడో ఎమ్మెల్యే అని అంత ఆయన లేకపోతే కుర్చీ కదలదని చెప్పినప్పుడు కూడా అటువంటి వాళ్ళు ఒక్కడే ఉన్నాడు. నాకు 6 మండలాల్లో 6 ఉంటారు రైట్ అనుకున్నాను. ఎందుకంటే పని సులభంగా ఉంటుంది, చేసే పని నిజంగానే అట్టగా ఉండేవాడు. దాంట్లో అనుమానం ప్రతి పనిలోనూ బాధ్యతగా ఉండేవాడు. అలా ఉండేవాడు కానీ ఇవాళ లేదు. అది దాని గురించి కూడా ఎక్కువ కూడా మాట్లాడు. రైట్. ఇది మళ్ళీ మధ్య మీడియాలో వార్తలు రావడం, మీరు తెలుగుదేశంలోకి వెళ్ళడానికి కూడా ఆపడానికి కూడా ఈ కేసు ఒకటి కారణం అని చెప్పి అసలు పొరపాటును కూడా నేను చెప్తున్నా కదా, అందులో ఏం రహస్యం కాదు. పార్టీలు మారటం అంటే రహస్యం కాదు. ప్రజల మధ్య ప్రజలతో కలిసి చేయాల్సిన పని. అటువంటి ఆలోచన నేను చాలాసార్లు చెప్పా. వాళ్ళు ఏదన్నా నేను చెప్పిన బుద్ధప్రసాద్ గారికి ఏమన్నా భయం ఉందేమో నాకు తర్వాత తప్ప నేను అసలు అటువంటి ఆలోచనే లేను. ఇప్పుడు ఈ వయసులో నేను పార్టీలు మారి అధికారం కోసం ఎందుకు ఎలక్షన్ ముందే అడిగారు నన్ను. ఎలక్షన్ ముందే అడిగారు నేను రానని చెప్పేసాను. దాంట్లో అన్నాను మీరు రానని మీరు కరాకండికి చెప్పేది. దాంట్లో అన్నాను మీకైతే శ్రీహరి గారి డాక్టర్ గారి హత్యకి సంబంధించి అసలు ఏం లేదు. కించెత్తు ఎంట్రుకు వచ్చే సంబంధం కూడా మాకు అంటే ఆధారాలు అని తుడిపేశారా లేదంటే ఆధారాలు తుడపడం నాకేం సంబంధం లేదంటే అంటే కనీసం మరి వాళ్ళని ఎందుకు నిందితులు మనం ఇవాళ అది పోలీస్ చేయాల్సిన పని, సిఐడి చేయాల్సిన పని, సిబిఐ చేయాల్సిన పని. నేను కూడా అంటున్నా కదా దాన్ని చేయమని. మీరు దాన్ని అన్నిటికీ సిద్ధంగానే ఉన్నారు. 100కి 100 రూపాయలు. ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటే ఎట్లాగా నాకేం సంబంధం లేదు కనుక నేను కాన్ఫిడెన్స్తో ఉంటా. నాకేం సంబంధం దాంట్లో నేను చెప్తున్నా కదా. శ్రీహరి గారు ఈ ఒక్క కేసు ఇంకా వేరే విషయాల్లో కూడా మిమ్మల్ని ఇబ్బంది నేను ఇబ్బంది పెడతాను. నాకు ఇష్టం ఇబ్బంది పెట్టే పని. అవ్వనగడ్డ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చిన్న ఎఫ్ఐఆర్ కూడా అడ్డగోలుగా కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎవరి మీద కక్ష సాధింపు చేయగా నేను చేయలే. ఇవాళ మీరు నన్ను తెలుగుదేశం వాళ్ళని బుద్ధప్రసాద్ గారిని కాకోకుండా ఎవరిని అడిగినా నా సంగతి చెప్తాను. ఎవరిని అసలు మీరు ఇబ్బంది పెట్టడం ఎవరిని ఇబ్బంది పెట్టి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు.